మీ జీతం మిమ్మల్ని పేదవాడిగా ఎలా చేస్తుంది? హాయ్ ఫ్రెండ్స్, ప్రతి నెల కూడా జీతం కోసం ఎదురు చూడటము, అది రాగానే 10 రోజులలో ఈఎంఐలు కానీ బిల్లులు అవి ఇవి ఖర్చులన్నీ మొత్తం అకౌంట్ అంతా కూడా ఖాళీ అయిపోతుంటుంది. చాలామంది జీవితాల్లో ఇలాగే జరుగుతుంది. మీరు కూడా అలాగే ఉండొచ్చు అనుకుంటా నేను. మీ జీతం 50,000 అయినా, 1,00,000 అయినా, 2,00,000 అయినా సరే నెల చివరికి వచ్చేసరికి చేతిలో 5 పైసలు కూడా నిలవదు. డబ్బులు అసలు నిలవని పరిస్థితి ఉంటుంది. మీరు నమ్మరు కానీ మీరు కష్టపడిన సంపాదించే ఈ జీవితమే మిమ్మల్ని తెలియకుండానే ఒక అప్పుల ఉచ్చులోకి నెడుతోంది. దీన్నే శాలరీ ట్రాప్ అంటారు. అసలు ఈ ట్రాప్ అంటే ఏంటి, దీని నుంచి ఎలా బయటపడాలి అన్నది మొత్తం ఈ వీడియోలో క్లియర్గా వివరిస్తాను. మనం అందరం దాని బారిన పడ్డవాడమే కాబట్టి ఇప్పటి నుంచైనా దాని నుంచి బయటపడటానికి నేను మార్గం సూచిస్తాను. దయచేసి మన తెలుగు జర్నీ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఇతర సోషల్ మీడియా గ్రూప్లో కూడా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మనం ఒక చిన్న కథతో ఈ వీడియో అనేది మొదలు పెడతాము. ఇది ఒక రమేష్ అనే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కథ. 5 ఏళ్ల క్రితం ఈ రమేష్ జీవి 30,000 ఉండేది. తను ఒక సింగిల్ రూమ్లో ఉండేవాడు. పాత బైక్ మీద ఆఫీస్కి వెళ్ళేవాడు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి తినేవాడు అనమాట. నెలకు ఒక 5,000 రూపాయల దాకా కూడా పొదుపు చేసేవాడు. కట్ చేస్తే ఈరోజు రమేష్ యొక్క సంపాదన 1,00,000 రూపాయలు. కానీ ఆశ్చర్యంగా ఇప్పుడు తన దగ్గర పొదుపు 0, ఏం లేదు. పైగా 50,000 క్రెడిట్ కార్డు కూడా అతని చేతిలో అప్పు కూడా ఉందన్నమాట. ఏమైంది? 1,00,000 రూపాయల జీతం అతన్ని ధనవంతుని చేయలేకపోయిందా? లేదు. ఎందుకంటే రమేష్ శాలరీ ట్రాప్లో పడ్డాడు. అలా అంటే ఇలుక పరుగు, అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ర్యాట్ రేస్లో చిక్కున్నాడు రమేష్. ఇది కేవలం రమేష్ కథే కాదు, మీలో, నాలో, మనలో చాలామంది మధ్యతరగతి ఉద్యోగుల కథ ఇది. జీతం పెరుగుతున్నా మనం ఎందుకు అక్కడే ఉండిపోతున్నాము? దీనికి 4 మెయిన్ రీజన్స్ అనేవి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1, జీవనశైలి ద్రవ్యోల్బణము, అంటే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. ద్రవ్యోల్బణం అంటే తెలుసు కదా, వస్తువుల ధరలు పెరగడం అనేది. కానీ ఈ జీవనశైలిలో ద్రవ్యోల్బణం అనేది ఇంకా డేంజరస్. ఇన్ఫ్లేషన్ అనేది చాలా డేంజరస్. ఇది మనకు తెలియకుండానే మన పర్సుని ఖాళీ చేసేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మనం ఆదాయం పెరిగినప్పుడు దానికి తగ్గట్టుగా మన ఖర్చులను కూడా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఉదాహరణకి మీ జీతం అనేది 30,000 ఉందనుకోండి. అప్పుడు మీరు ఒక మామూలు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతుంటారు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్తారు, లేదంటే చిన్న పాత బైక్ ఏదైనా ఉంటే దాన్ని వేసుకుని వెళ్ళిపోతారు. జీతం అనేది 80,000 లేదా 1,00,000కి మారింది అనుకోండి. వెంటనే మీరు ఏం చేస్తారు? ఈఎంఐ పెట్టి ఐఫోన్ కొనుక్కుంటారు. అలాగే ఆఫీస్కి వెళ్ళడానికి కారు కొనేస్తారు, కార్ లోన్ తీసుకుంటారు. వీకెండ్స్లో మామూలు హోటల్కి వెళ్ళేవాడు కొంచెం ఖరీదైనటువంటి హోటల్స్కి, రెస్టారెంట్కి, పబ్బులకి వెళ్ళటం అనేది. అంటే గమనించారా మీరు? ఇక్కడ మీ అవసరాలు అనేది పెరగలేదు, మీ జీవన శైలి అనేది అప్గ్రేడ్ అయింది, మీ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అయింది. జీతం పెరిగిన ఆనందం కంటే కూడా ఈ ఈఎంఐల వల్ల పెరిగినటువంటి ఈఎంఐలు కానీ బిల్లుల టెన్షన్ అనేది మీకు ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఇది అచ్చం ట్రెడ్మిల్ మీద పరిగెత్తినట్లే అవుతుంది. ఎంత వేగంగా పరిగెత్తినా కానీ అక్కడే ఉంటాం, మనం ఎక్కడికి పోం కదా. అలాగే మిమ్మల్ని ఆర్థికంగా ఎప్పటికీ కూడా ముందుకు వెళ్ళనివ్వదు ఈ శాలరీ ట్రాప్. 2, సామాజిక ఒత్తిడి, అంటే సోషల్ ప్రెజర్. మనల్ని పేదవాళ్ళుగా ఉంచేటువంటి 2వ కారణం ఏంటంటే పక్క వాళ్ళతో పోల్చుకోవటం. మనలో చాలామంది కూడా మన కోసం కాకుండా నలుగురి కోసం అని చెప్పేసి వాళ్ళు ఏమనుకుంటారని చెప్పేసి బతికే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా మన సమాజంలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం చేసేటువంటి చాలా ఖర్చులు మన అవసరాలు కాదు, ఎదుటి వాళ్ళని మెప్పించడానికి, మన హోదాని ప్రదర్శించడానికే అనుకోవాలి. పక్కింటి వాళ్ళు కొత్త కారు కొన్నారని చెప్పేసి, బంధువుల ఇంట్లో పెద్ద టీవీ ఉందని మనము, ఫ్రెండ్స్ ఫారిన్కి ట్రిప్స్కి వెళ్తున్నారని మనము, అలాగే అప్పు చేసైనా సరే వాళ్ళతో పోటీ పడాలని చెప్పేసి అనుకుంటాము. ఇక పెళ్ళిళ్ళ గురించి అయితే అస్సలు చెప్పనక్కర్లేదు. శక్తికి మించి అప్పులు చేసి మరి ఘనంగా పెళ్ళిళ్ళు చేస్తామనేది ఇప్పుడు స్టేటస్ సింబల్ అయిపోయింది. ఏంటంటే 20 పదార్థాలు పెడతారు అక్కడ. 20 పదార్థాలు తినే ఖాళీ ఉందా? అసలు మన కడుపు ఎక్కుతాయి అవన్నీ? అవన్నీ పారేసేవి, మొత్తం డస్ట్బిన్లో పారేయడానికే దాన్ని చేస్తారు. దానివల్ల ఉపయోగం ఏముంటుంది? సామాజిక ఒత్తిడిలో మనము మన ఆర్థిక శక్తికి మించినటువంటి నిర్ణయాలు తీసుకుంటాము. ఇన్స్టాగ్రామ్లో ఫోటోల కోసం కానీ, ఫేస్బుక్లో లైకుల కోసం కానీ ఈ ఖర్చులు మనల్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. ఫైనల్లీ నాకు కీ వచ్చింది అని చెప్పి కారు తీసుకున్న తర్వాత కారుకి సంబంధించినటువంటి ఫోటో పెట్టుకుంటాం మనం ఫేస్బుక్లో. అలాంటిది అనమాట. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇతరులను మెప్పించడం కోసం కాదు మీరు కొనేటువంటి వస్తువులు. ఎందుకంటే వాళ్ళు ఏమి వచ్చి మీ ఈఎంఐలు ఏం కట్టరు, మీరే కట్టుకోవాలి. అది ఒకటి గ్రహించుకోండి. ఇక 3వది, ఈజీగా దొరికేటువంటి అప్పులు, ఈజీ డెబిట్ ట్రాప్లో కూడా పడిపోతున్నాం. ఒకప్పుడు లోన్ కావాలంటే చెప్పులు అరిగేలాగా తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఫోన్ తీసి యాప్లో 2 క్లిక్స్ ఇస్తే చాలు
లోను అకౌంట్లోకి వచ్చి పడిపోతుంది. ఈ కంపెనీలు మనల్ని అప్పులు పాలు చేయడానికి ఎన్నో మార్గాలు అనేవి సృష్టించినాయి. వాటన్నిటికీ కింగ్ ఎవరో తెలుసా? క్రెడిట్ కార్డు. క్రెడిట్ కార్డు అనేది సరిగ్గా వాడితే ఒక వరం, కానీ చాలామందికి ఇది ఒక ఉచ్చు. నేను కూడా దాన్ని తొలగించుకోలేకపోతున్నా. బిల్లు వచ్చినప్పుడు మినిమం అమౌంట్ డ్యూ, అది మాత్రం గతంలో చేసేవాడిని ఆ పొరపాటు, కానీ ఇప్పుడు చేయట్లేదు. అది మినిమం అమౌంట్ డ్యూ అనేది ఒక ఆప్షన్ చూపిస్తాడు. చాలామంది తెలియక చిన్న మొత్తమే కదా అని కట్టేసి రిలాక్స్ అయిపోతుంటారు. ఆ నెల వరకు కొంచెం రిలాక్స్ వచ్చింది కదా, రిలీఫ్ వచ్చింది కదా అని ఫీల్ అవుతుంటారు. కానీ అసలు కథ అనేది అక్కడే మొదలవుతుంది. మిగిలిన మొత్తంపై బ్యాంకులు 50 నుంచి 40 నుంచి 50% వరకు కూడా వడ్డీలు వేస్తాయి. ఇది చక్రవడ్డీతో పెరిగిపోయి మీరు ఆ అప్పు నుంచి ఎప్పటికీ బయటపడలేని పరిస్థితి ఏర్పడుతుంది. మినిమం అమౌంట్ ఎప్పుడు కూడా డ్యూ అనేది కట్టొద్దు, అసలు అట్లా చేయొద్దు. అది అప్పులు అనేవి 2 రకాలుగా ఉంటాయి, మంచి అప్పు, చెడ్డ అప్పు అని. మీ ఆస్తిని పెంచేది అంటే హోమ్ లోన్ లాంటివి మంచి అప్పు. మీ ఆస్తిని తినేసేది అంటే ఫోన్ కోసం లేదా క్రెడిట్ కార్డు అప్పు చేయడం అనేది చెడ్డ అప్పు. జీతం పెరిగింది కదా అని చెడ్డ అప్పులు చేయడం మొదలు పెడితే మీ భవిష్యత్తుని మీరే కాల్చుకున్నట్టు లెక్క అనమాట. ఇక ఆర్థిక ప్రణాళిక అనేది లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న 3 కారణాల వెనుకున్నటువంటి అసలు విలన్ ఏది అంటే ఇది ఆర్థిక ప్లానింగ్ లేకపోవడం, అంటే ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. మనలో చాలామందికి డబ్బులు ఎలా ఖర్చు చేయాలో తెలుసు, కానీ దాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. ఒక క్లియర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మన దగ్గర ఉండదు. బడ్జెట్ వేసుకోము, సేవింగ్స్ టార్గెట్లు పెట్టుకోము, ఇన్వెస్ట్మెంట్ల గురించి అస్సలు ఆలోచించము. దేశానికి మరి బడ్జెట్ ఉంటుంది, కంపెనీకి ప్లానింగ్ ఉంటుంది, బడ్జెట్ వేసుకుంటుంది. మన జీవితానికి, మన కుటుంబానికి ఒక ప్లానింగ్ ఎందుకు ఉండట్లేదు? డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని ప్లాన్ చేసి నిర్వహించుకోవడం కూడా అంతే ముఖ్యం అంటారు. ఫైనాన్షియల్ ప్లాన్ లేకపోతాం అంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియకుండా ప్రయాణం చేయటం లాంటిది. మీ జీతం 1,00,000 నుండి 5 లక్షలకు పెరిగినా సరైన ప్లాన్ అనేది లేకపోతే మాత్రం మీ పరిస్థితి అయితే మారదు, ఎలాగే ఉంటుంది. ఇంకా అప్పులు ఊబిలో కూరుకుపోతారు. మరి దీనికి పరిష్కారాలు ఏంటంటే, ఈ ట్రాప్ నుంచి మనం ఎలా బయటపడాలంటే, ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం. సరే, ఇప్పుడు దాని సొల్యూషన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు సొల్యూషన్స్ ఏంటంటే, ఈ శాలరీ ట్రాప్ నుంచి బయటపడటం అంత కష్టమేం కాదు. ఈ సింపుల్ ట్రిక్స్ అనేది ఫాలో అవ్వండి, నేను చెప్తాను చూడండి ఒకసారి. 50-30-20 నియమం పాటించాలి. అంటే ఇది చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ బడ్జెటింగ్ రూల్ అనమాట. మీ జీతాన్ని 3 భాగాలుగా విడగొట్టుకోవాలి. 50% ఏమో అవసరాలకు, నీడ్స్కి వాడుకోవాలి. ఇంటి అద్దె కానీ, కిరాణా కానీ, పిల్లల ఫీజులు కానీ, ఇట్లాంటివి, ఈఎంఐలు, బిల్లులు, ఇలా తప్పనిసరి ఖర్చుల కోసం అయితే యూజ్ చేసుకోవాలి. 30% అంటే కోరికలకి, అంటే వాంట్స్, సినిమాలు, షాపింగ్లు, రెస్టారెంట్లకి, ట్రిప్పులకి, మీ లైఫ్ స్టైల్ ఖర్చులకి, ఇట్లాంటి వాటికన్నిటి కూడా 30%. 20% ఏంటంటే పొదుపు, పెట్టుబడులు, అంటే సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, వీటి మీద అయితే కేటాయించుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఇది. ఈ 20% డబ్బును దాల్చాలి, పెట్టుబడి పెట్టాల్సిందే కంపల్సరీగా. మీ జీతం పెరిగినప్పుడు ఈ 30% కోరికల వాటాన్ని పెంచకుండా 20% పొదుపు వాటాన్ని 30% పెంచడానికి ట్రై చేయాలి. అట్లా. ఇక రెండోది ఏంటంటే, ముందు మీకు మీరు చెల్లించుకోండి. పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. చాలామంది చేసే తప్పు ఏంటంటే, నెలంతా ఖర్చులు పోగా మిగిలిన దాచుకుందాం అంటారు. ఇది జనరల్గా వినిపించే మాట అనమాట, ఏ ఇంట్లో అయినా. అలా ఎప్పుడు కూడా డబ్బులు మిగలదండి. అందుకే మనం జీతం అకౌంట్లో పడగానే ఫస్ట్ పనిగా మన పొదుపు ఏంటి అంటే 20% వాటా తీసేసి వెంటనే వాటిని వేరే అకౌంట్ కన్నా బదిలీ చేయాలి, లేదంటే సిప్ కన్నా తరలించాలి. మ్యూచువల్ ఫండ్ సిప్స్ ఐడియాలు చెప్తాను నేను, చాలా ఆటోమేటిక్గా వెళ్ళిపోయేలాగా సెట్ అయితే చేయాలి. ఇక మిగిలిన డబ్బులతోనే నాకు ఇంతే జీతం వచ్చిందని చెప్పి అనాలంతా గడపడం అయితే అలవాటు చేసుకోవాలి. ఇది మీలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ని పెంచడానికి అద్భుతంగా పనికొస్తుంది అనమాట. ఇక మూడోది, చెడ్డ అప్పులకు దూరంగా ఉండండి. అంటే ఫస్ట్ మీ క్రెడిట్ కార్డు బకాయిలన్నీ కూడా పూర్తిగా కట్టేయండి. ఎప్పుడు ఆ మినిమం బ్యాలెన్స్ ట్రాప్లో అయితే అస్సలు పడవద్దు. ఒకవేళ క్రెడిట్ కార్డు అప్పు మరీ ఎక్కువగా ఉందనుకుంటే తక్కువ వడ్డీకి చెల్లించేటువంటి ఏదైనా పర్సనల్ లోన్ తీసుకొని దాన్ని కట్టేసేయండి, దాన్ని క్లియర్ చేయండి. ఎందుకంటే పర్సనల్ లోన్లకి వడ్డీ అయితే 12% అట్లా ఉంటుంది. క్రెడిట్ కార్డు వడ్డీ అయితే 40 నుంచి 50% పైగా ఉంటుంది అనమాట, చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే, అవసరమైనటువంటి వస్తువులను మాత్రమే, ఇంకోటి ఏంటంటే అనవసరమైనటువంటి వస్తువులు ఏవి కూడా ఈఎంఐలో కొనడం అనేది మానేయండి. ఒక వస్తువు కొనడానికి మీరు డబ్బు కట్టలేకపోతున్నారంటే బహుశా అది ఆ వస్తువు అనేది మీకు అంత అవసరం లేదు అని భావించండి. చివరిగా నేను చెప్పే మాట ఏంటంటే, ఈ 4 మీరు ఏ ట్రాప్లో ఇరుక్కున్నట్టు ఫీల్ అవుతున్నారు? జీవనశైలి ద్రవ్యోల్బణమా, లేదా సామాజిక ఒత్తిడా, లేక ఈజీ లోన్స్లోనా? ఈ కింద కామెంట్స్లో చెప్పండి. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనమంతా ఒకరి అనుభవాల నుంచి ఒకరు నేర్చుకుందాం. దెబ్బతిన్న తర్వాతే ఎట్లాంటి అనుభవ పాఠాలు అయితే పుడతాయి. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని భావిస్తే ఒక లైక్ కొట్టండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ మీద మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ మాత్రం
నా కూడా మర్చిపోవద్దు. ఇంకొకటి ఏంటంటే చివరిగా చెప్పే మాట ఏంటంటే ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, జీతం అనేది మిమ్మల్ని ధనవంతులుగా చేయడానికి ఒక టూల్ మాత్రమే, మిమ్మల్ని బంధించేటువంటి ఉచ్చు కాదు. మీ జీతం ఎంత అనేది ముఖ్యం కాదు, ఆ జీతంతో మీరు ఏం చేస్తున్నారు అనేది ముఖ్యము. సమస్య మీ జీతంలో లేదు, మన అలవాట్లు, మన ఆలోచన ధోరణిలో మాత్రమే ఉంది. ఈరోజు నుంచే ఒక చిన్న మార్పుతో మొదలుపెట్టండి, ఒక చిన్న బడ్జెట్ వేసుకోండి, ఒక చిన్న సిప్పు స్టార్ట్ చేయండి, తెలుసు కదా. అలాగే మీ ఆర్థిక భవిష్యత్తుకి మీరే బాధ్యులు. సరైన ప్లానింగ్తో మీ జీతం మిమ్మల్ని పేదవాడిగా కాదు, ఖచ్చితంగా ధనవంతులుగా, ఫైనాన్షియల్ ఫ్రీగా ఉండేలాగా చేస్తుందని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.